హలో అండి. చూస్తున్నారు కదా! నేను 3 టైప్స్ ఆఫ్ దాల్స్ అయితే తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, మన మామూలు కందిపప్పు కడిగేసుకొని దాన్నయితే వాటర్ ఏసుకొని 1 అవర్ అయితే నానబెట్టేసుకున్నాను. మీరు ఇష్టం. మీరు ఒకటో, రెండో మీ ఇష్టం పప్పులు ఉన్నవి దాన్ని బట్టి తీసుకుంటాము. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని కొంచెం వాటర్ వేసి మరిగిన తర్వాత మనం పప్పునైతే ఉడికించేసుకుంటాము. ఉడికించేసుకొని బాగా మెదిపేసుకుంటాము. మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది. దీన్నైతే పక్కన పెట్టుకుంటాము. వెల్లంకాయ తీసుకుంటాము. నేనైతే పులుపుకి మనం చింతపండు, ఉసిరికాయ, అలా నిమ్మకాయ అలా చేసాం. కానీ వెల్లంకాయతో నాకు తెలిసి ఇలా అయితే రెసిపీ చేసి ఉండరు. ఇలా అయితే ట్రై చేయండి. డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది. వెల్లంకాయ గుజ్జుని తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఒక మట్టి పాత్ర తీసుకొని నెయ్యి వేసుకొని తాలింపు అంతా వేసుకొని అది వేగిన తర్వాత పప్పునైతే తీసుకొని వేసేసి మనం పులుపు కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేసుకొని పులుపుకి తీసుకున్న వెల్లంకాయ గుజ్జు ఉంటుంది కదండి, ఆ పేస్ట్ వేసుకొని లాస్ట్ సాల్ట్, కొత్తిమీర వేసుకుంటే రెడీ. డిఫరెంట్గా ఉంది కదండి రెసిపీ. బాయ్.